మన విజయపాలు, కృష్ణమెల్లూరు విజయపాలకు సంబంధించి కానీ, పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ, మిగతా కంపెనీల ప్రోడక్ట్స్ సంబంధించి కానీ, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి? మన్నిక కోసం, నాణ్యత కోసం మనదే ఎందుకు వాడాలి అంటే మీరేం చెప్తారు? వంశీ గారు, ఇది 6 దశాబ్దాలుగా మీకు తెలుసు. సపోజ్ మన కృష్ణా జిల్లా మార్కెట్ చూసుకుంటే దాదాపు సింహభాగం అంటే సుమారుగా 85% మార్కెట్ షేర్ మనతోనే ఉండి దాన్ని కాపాడుకోగలిగా ఉంటే దీనికి ప్రధానమైన కారణం నాణ్యత ప్లస్ సర్వీస్. సకాలంలో మెరుగైన పాల ఉత్పత్తులని మనం మార్కెట్కి అందించగలుగుతున్నాం. ఈ నాణ్యత అనేది చాలా ఒక వెరీ బ్రాడ్ టర్మ్. నాణ్యత అనేది మొదట మనం సేకరించే పాల దగ్గర నుంచి మొదలవుతుంది. ఈ పాల సేకరణ మన జిల్లాలో చూసుకుంటే దాదాపుగా ఒక 1000కి పైగా మన సొంత మిల్క్ కలెక్షన్ సెంటర్స్, అంటే మన పాల సహకార సంఘములైనా అలాగే మిల్క్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ అయినా ఉండి ఎక్కడికక్కడ ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన అధికారులు క్లీన్ మిల్క్ ప్రొడక్షన్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతిదీ కూడా ఈ పాల నాణ్యత అంటే కేవలం ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ కాకుండా మైక్రోబియల్ క్వాలిటీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి పాల సేకరణ చేయటం. అలా ఎంతో జాగ్రత్తగా సేకరించిన పాలని తక్షణమే చిల్లింగ్ చేసి శీతలీకరణ చేసి వెంటనే మన ప్లాంట్కు తీసుకురావటం. అంటే కృష్ణా మొత్తం 40 కిలోమీటర్ల దూరంలోనే పాల సేకరణ, దానికి తగ్గట్టు అక్కడే వెంటనే చిల్లింగ్ సెంటర్ అయినా బిఎంసీ అయినా అక్కడి నుంచి వెంటనే ఏ పూట కాపాడుకోవాలి ఇక్కడ తీసుకురావటం. ఆ పాలని అన్ని పరీక్షలు చేసి దాదాపుగా 54-55 పరీక్షలు దాన్ని చేసి మనకి మార్కెట్కి అవసరమైన పాలను మట్టిగే తీసుకుని క్వాలిటీ మీద ఇంత ఫోకస్ పెట్టబట్టే, అంటే మేమే కాదు మాకు ముందు పనిచేసిన అధికారులైనా మాకు ముందు పనిచేసిన యజమాన్యమైనా కానీ నాణ్యతలో ఎటువంటి రాజీ పడకుండా నాణ్యమైన ఉత్పత్తులు సకాలంలో మన మార్కెట్కి అందించడం వల్ల మాత్రమే ఇంతటి ఆదరణ వినియోగదారుల నుంచి మనకు లభ్యమవుతాం. దీన్ని కాపాడుకుంటూనే కొత్త ఉత్పత్తులు, ఎందుకంటే మనుషులు మారుతున్నారు, వినియోగదారుల అభిరుచులు మారుతున్నాయి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి. వాటికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మమ్మల్ని మేము మెరుగుపరుచుకుంటూ కొత్త ఉత్పత్తులు అలాగే కొంచెం కాంటెంపరీ ప్యాకేజింగ్ కూడా చేస్తూ, అంటే ఇంకొంచెం అట్రాక్టివ్ ప్యాకేజింగ్ కూడా ఎప్పటికప్పుడు మార్కెట్లో ప్రవేశపెడుతూ మాకున్న మార్కెట్ని కాపాడుకోవటం, దాన్ని పెంచుకోవటమే కాకుండా పక్క జిల్లాలకు కూడా మనం గత 4-5 సంవత్సరాల్లో పక్క జిల్లా గుంటూరు, ప్రకాశం, ఖమ్మం, గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలు కొత్తగా హైదరాబాద్ మార్కెట్ విస్తరించడం జరిగింది. ఒకటి విజయ అనగానే, అందులో కృష్ణా మిల్క్ యూనియన్ నుంచి వచ్చిన విజయ ఉత్పత్తులు అనగానే వినియోగదారులలో ఒక రకమైన భరోసా, ఇది మంచి ఉత్పత్తి. దీన్ని అంటే ఎక్కువగా మేము అడ్వర్టైజ్మెంటు, ఎక్కువగా ఈ టీవీల్లో అడ్వర్టైజ్మెంట్ వీటి మీద ఎక్కువగా ఆధారపడకుండా మనకున్న యూఎస్పీ, మనకున్న యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఏంటంటే క్వాలిటీ అండ్ సర్వీస్. దీన్ని ఎక్కడా రాజీ పడకుండా మెరుగైన పాల ఉత్పత్తులు అందించడం ద్వారా చాలా తొందరలో, చాలా తక్కువ కాలంలో ఈ కొత్త మార్కెట్లలో కూడా మంచి ప్లేస్మెంట్ సాధించగలిగాం. అలాగే ఇంకా కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణ R&D జరుగుతూ ఉంది. కొత్త ఉత్పత్తులు కొత్త మార్కెట్లలో విజయవాడలో అవసరమైన ఉత్పత్తులు హైదరాబాద్కి కొన్ని ఎక్కువ కావాల్సి వస్తుంది. అలాగే హైదరాబాద్కి కావాల్సింది విజయవాడలో చేర్చడం. ఇలా అదే కాకుండా ఈ కొత్తగా మనకు అందుబాటులో ఉన్న ఈ ప్లాట్ఫామ్స్ అయినా కానీ, మోడర్న్ ట్రేడ్ అయినా కానీ వీటిల్లో కూడా ప్లేస్మెంట్ చేయడం జరిగింది. వీటిలో కూడా మంచి అభివృద్ధిని సాధిస్తున్నాం. వివిధ పట్టణాలకు కూడా మొత్తం పాల ఉత్పత్తులు చేరుస్తున్నారు. ప్రధానంగా తెలంగాణలో హైదరాబాద్కి పాల ఉత్పత్తులు, విజయ పాల ఉత్పత్తులు కృష్ణ మిల్క్ యూనియన్ వారి ఎట్లా చేరవేస్తారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అట్లాగే హైదరాబాద్ నగరంలో మీ పాల ఉత్పత్తులు పొందాలంటే ఏ విధంగా మిమ్మల్ని సంప్రదించాలి? మనకి అంటే కృష్ణా మిల్క్ యూనియన్ అంటే విజయవాడకి దగ్గరలో ఉన్న అతిపెద్ద మార్కెట్ హైదరాబాద్ నగరం. ఎందుకంటే దాదాపుగా 300 కిలోమీటర్ల దూరంలో ఇంత పెద్ద మార్కెట్ ఆంధ్రప్రదేశ్లో, అంటే ఇదివరకు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద నగరం హైదరాబాద్. అదే కాకుండా హైదరాబాద్లో కూడా మన ప్రోడక్ట్ అంటే విజయ గురించి తెలిసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండటం, అక్కడ కృష్ణా మిల్క్ యూనియన్ అంటే తెలిసిన వాళ్ళు ఉండటంతో ఈ మార్కెట్లో మనం వెళ్దామని నిర్ణయం గత ఏడాది నవంబర్లో తీసుకోవడం జరిగింది. వెంటనే హడావిడిగా ఏదో పాలు ఉత్పత్తులు తయారు చేసి అక్కడ పంపించేయడం అట్లా కాకుండా దానికి కావాల్సిన సరైన మౌలిక వసతులు ఏర్పరచుకుని, అంటే ప్రోడక్ట్ క్వాలిటీ ఎక్కడా దెబ్బతినకుండా రెఫ్రిజిరేటెడ్ వెహికల్స్, టోటలీ 4 వెహికల్స్ యూనియన్ సొంత ఖర్చుతో సుమారుగా 2 కోట్ల రూపాయల వ్యయంతో మనం రెఫ్రిజిరేటెడ్ వెహికల్స్ తీసుకుని ఇక్కడి నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్కి 2 వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, 2 వస్తూ ఉంటాయి. ఈ విధంగా సరైన ప్రణాళికతో మనం హైదరాబాద్ నగరంలో ప్రవేశపెట్టాం. అలాగే చాలా తక్కువ కాలంలోనే దాదాపుగా 20-25 వేల లీటర్ల సేల్స్ సాధించగలిగాం. ఈ నడుస్తున్న ఆర్థిక సంవత్సరంలో దీన్ని 50,000 లీటర్ల వరకు తీసుకెళ్లామని ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో మొత్తం మనం ఇంకా
మార్కెట్లోకి వెళ్ళలేదు. కేవలం కొన్ని పరిమిత ప్రాంతాల్లోనే ప్రస్తుతం మార్కెటింగ్ చేస్తున్నాం. అక్కడ కూడా ఇందాక మీరు చెప్పినట్లు ఈ ప్లాట్ఫామ్స్ మోడర్న్ ట్రేడ్ ద్వారా కూడా ప్రవేశపెట్టాం. మంచి ఆదరణ లభిస్తూ ఉంది. ముఖ్యంగా బిగ్ బాస్కెట్, అలాగే మిల్క్ బాస్కెట్, మన ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, జొమాటో, కొత్తగా బ్లింకిట్, వీటన్నిటిలో కూడా ప్రవేశపెట్టాం. అలాగే సూపర్ మార్కెట్స్లో కూడా దాదాపుగా అన్నీ, అంటే బిగ్ చైన్ ఆఫ్ సూపర్ మార్కెట్స్లో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. బహుశా ఈ వచ్చే నెలలోనే చైన్ ఆఫ్ సూపర్ మార్కెట్స్లో కూడా మన ఉత్పత్తులు లభ్యమవుతాయి. ఇవే కాకుండా స్టాండ్ అలోన్ సూపర్ మార్కెట్స్లో కూడా రాబోయే కాలంలో కూడా మన ఉత్పత్తులు లభ్యమవడానికి అవకాశాలు ఉన్నాయి.